హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆనియన్ సమోసాని హెల్తీగా ఇంట్లో హైజీనిక్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక బౌల్లోకి 1 కప్పు మైదా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని బాగా కలుపుకొని ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సెమీ సాఫ్ట్లో స్ట్రక్చర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు దీనికోసం స్టఫ్ని రెడీ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి కారం, రుచికి సరిపడిన సాల్ట్, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ అటుకులు, చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. దీని అంతటిని స్పూన్తో వీలు కాకపోతే చేత్తో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండిని స్ప్రెడ్ చేసుకుని ఒక ముద్ద తీసుకొని చపాతీలాగా ఎంత వీలుంటే అంత పలుచగా చపాతీని ఒత్తుకోవాలి. ఒత్తుకొని పెనం మీద వేసుకొని 1 సెకండ్ పాటు కాల్చుకొని 2 వైపులా కూడా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ముద్ద ఎన్ని చపాతీలు అయితే అన్ని చపాతీలు చేసుకుని ఈ విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సైడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకుని పక్కకి పెట్టుకోవాలి. సో రిమైనింగ్ పార్ట్ ఎంత ఉందో ఆ పార్ట్ని మీకు ఏ సైజులో కావాలో చపాతీలు ఆ సైజులో చిన్నగా పెద్దగానే కట్ చేసుకోవాలి. నాకైతే ఒక చపాతీకి వచ్చేసి ఈ విధంగా 2 సైడ్స్ కట్ చేసుకుంటే ఇన్ని పీసెస్ వచ్చినాయి నాకు. ఈ విధంగా అన్ని పీసెస్ను కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వీటిని పడేయకుండా వీటిని డీప్ ఫ్రై చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని స్టఫ్లోకి క్రంచీగా ఉంటాయండి. చిందుబుక్కుని క్రష్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ మైదాని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం థిక్ పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ముద్దలేమీ లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇదేంటంటే చపాతీని మనం ఫోల్డ్ చేసేటప్పుడు స్టిక్ చేసుకోవడానికి యూజ్ చేయడానికి. ఇప్పుడు మనం కట్ చేసుకుని ఒక స్లైడ్ని తీసుకుని దీన్ని డైమండ్ షేప్లోకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు షేప్ని అడ్జస్ట్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న మైదా పేస్ట్ను అంటించుకుంటూ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మధ్యలోకి స్టఫ్ని పెట్టుకుంటూ మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఎడ్జెస్ అనేది ఓపెన్ ఉంచకూడదండి. లోపల స్టఫ్ బయటకు వచ్చేసి ఫ్రై చేసుకునేటప్పుడు మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. సో ఈ విధంగా అన్నీ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి స్పేస్ ఉంచుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నిటిని కూడా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తున్నప్పుడు వెంటనే తిప్పుకుని చూసుకోవాలి, లేకపోతే ఏగిపోతాయి. ఈ విధంగా అన్నిటిని కూడా వేయించుకుని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, లోపల అనేది బాగా ఉడికి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.